హలో హాయ్ అండి. ఇవాళ ఒక చక్కని సరికొత్త ఐడియాతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే ఈ బిర్యానీతో వడియాలు అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే, మొన్న మేము ఊర్లో ఒక ఫంక్షన్‌కి వెళ్ళాము. ఇక సమ్మర్ కాబట్టి అక్కడ చుట్టాలు కూడా చాలా తక్కువ మంది వచ్చారు. అలా బిర్యానీ చాలా మిగిలిపోయింది. దగ్గర వాళ్ళందరికీ కట్టించినా కూడా ఇంకా చాలా మిగిలిపోయింది. ఎండాకాలం కాబట్టి బిర్యానీ తొందరగా పాడైపోతుంది. అక్కడ మా దగ్గర బంధువైన అమ్మమ్మ ఏమన్నదంటే, ఇంత బిర్యానీ మిగిలిపోయింది, ఏం చేసుకుంటారే మీరు, వడియాలేమైనా పెట్టుకుంటారా ఏంటి అని అన్నది. ఆ మాట వినగానే నాకు టక్కుమని తగిలింది. అబ్బా, ఇది బాగుంది కదా ఐడియా అనుకున్నాను అప్పుడే. అలా అమ్మమ్మ చెప్పిన మాటే నాకు వేదవాక్ అయిపోయింది. అందుకే నేను ముందు బిర్యానీతో వడియాలను పెట్టి బాగా కుదిరితే అందరికీ ఈ ఐడియాని చెప్పాలనుకున్నాను. ఆ రోజు ఇంటికి వచ్చాక బిర్యానీలో నుంచి చికెన్ తీసేసి బిర్యానీ రైస్ని కొంచెం మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ కొంచెం తీసిపెట్టిన బిర్యానీతో మార్నింగ్ వడియాలు పెట్టేశానండి. నిజంగా చెప్తున్నానండి, చాలా అంటే చాలా బాగొచ్చాయి. వడియాలు మాత్రం బిర్యానీ ఫ్లేవర్తో ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి. బిర్యానీ వడియాలు ఇంత టేస్టీగా ఇలా వస్తాయని అనుకోలేదండి అసలు. అనుకున్న దానికన్నా 100 రెట్లు బాగున్నాయి. ఈ చిట్కా చెప్పిన అమ్మమ్మకి థ్యాంక్స్ చెప్పాల్సిందే. మీరు కూడా బిర్యానీతో ఒకసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టైం మీరు వడియాల కోసమే బిర్యానీని తెప్పించుకుంటారండి. అంత బాగుంటాయండి ఈ బిర్యానీ వడియాలు. మన ఇంటికి కూడా ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు భోజనంలో ఇట్లాంటి వడియాలను పెట్టి సర్ప్రైజ్ చేయొచ్చండి వాళ్ళని. ఇక మనము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. మీరు కూడా లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బోలెడన్ని లైక్స్ పెట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. పదండి ఇక బిర్యానీ వడియాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మేము ఆ రోజు ఫంక్షన్ నుండి ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ కొద్దిగా మాత్రమే వడియాల కోసమని బాక్స్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ముందు బిర్యానీలో చికెన్ ముక్కలు లేకుండా ఒకసారి చెక్ చేసుకుందాము. నేను అందులో నుంచి చికెన్ ముక్కలు మాత్రమే తీసానండి. ఉల్లిపాయ ముక్కలు కానీ పట్ట లవంగం అలాంటివి కానీ ఏది తీయలేదండి. ఎట్లా ఉందో అట్లా బిర్యానీలో ఏం ఫ్లేవర్స్ ఉన్నాయో అన్నీ ఉంచేసాను, ఉత్తి చికెన్ తప్ప. నేను చిన్న మిక్సీ జార్ని తీసుకున్నానండి. అందులోకి బిర్యానీని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొన్ని నీళ్ళు పోసుకుంటూ మెత్తటి స్మూత్ పేస్ట్ వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పేస్ట్ ఈ విధంగా స్మూత్గా రావాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసేసుకుందాము. ఇక మిగతా బిర్యానీని కూడా అలాగే స్మూత్ పేస్ట్ వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి. కొన్ని నీళ్లను పోసుకుంటూ దోశపిండిలా రానివ్వాలి. ఒక బగోన్లో చిన్న మిక్సీ జార్తోనే 3 సార్లు నీళ్లను పోసి మరగనివ్వాలి. అందులోకి కొద్దిగా కలౌంజీని కూడా వేసుకుందామండి. కావాలనుకుంటే జీలకర్ర కానీ ఓమ కానీ వేసుకోవచ్చు, నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి. అందులోకి కొద్దిగా వంట సోడాను కూడా వేసుకుంటున్నాను. ఉప్పు వేయట్లేదండి, ఎందుకంటే బిర్యానీలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు వేయట్లేదు. అందులోకి ఈ బిర్యానీ పేస్ట్ను కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ బిర్యానీ పేస్ట్ వేసేటప్పుడు మంటను సిమ్లోనే పెట్టుకోండి.
ఈ బిర్యానీ పేస్ట్ని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో మార్చుకుంటూ నిదానంగా ఉడికించుకోవాలి. ఇది ఎక్కువ టైం ఏం పట్టదండి, ఎందుకంటే బిర్యానీ ముందే ఉడికిపోయింది కాబట్టి. ఇలా చిక్కపడగానే స్టవ్ కట్టేసి చల్లార పెట్టుకోవాలి. ఈ ఉడికించిన బిర్యానీ వడియాల పేస్ట్ను పూర్తిగా చల్లారనివ్వాలి. నా దగ్గర అయితే వడియాలు వేసే ప్లాస్టిక్ షీటు చాలా సన్నది ఉందండి, అందుకే పూర్తిగా చల్లారిన తర్వాతనే వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ప్లాస్టిక్ షీటు మందంగా ఉంటే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే వడియాలను పెట్టుకోవచ్చు. ఇంకా ఎవరైనా లైక్ వేయకపోతే ఒక లైక్ కూడా వేసేసేయండి. అలాగే ఈ బిర్యానీ వడియాల మీద మీరేమనుకుంటున్నారు అని ఒక కామెంట్ కూడా పెట్టండి. మీరు కూడా బిర్యానీ వడియాలను పెట్టుకున్న తర్వాత ఎలా వచ్చాయి అని నాకు కామెంట్ పెట్టండి. చూసారండి, వడియాలు కూడా ఒక్క రోజులో చక్కగా ఎండిపోయాయండి. ఇప్పుడు ఈ వడియాలను వేయించిన తర్వాత ఎలా వచ్చాయో అని చివరి దాకా చూసేసేయండి. మీకు నచ్చాయా అండి బిర్యానీ వడియాలు? నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. తప్పకుండా కామెంట్ కూడా పెట్టండి.